Hi guys, this is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైనెక్స్ సిరీస్. ఈ వీడియోలో మనం ఖాళీ లైనెక్స్లో కమాండ్స్ అయితే నేర్చుకోబోతున్నాం గైస్. అంటే మనం ఖాళీ లైనెక్స్లో ఎక్కువగా అయితే టెర్మినల్ అయితే యూజ్ చేస్తుంటాం అనమాట. మనం ఏ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేయాలన్నా టెర్మినల్ త్రూ అయితే యాక్సెస్ చేస్తుంటాం. సో టెర్మినల్ ద్వారా మనం ఒక ఫైల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, సో ఎట్లా రిమూవ్ చేయాలి, డైరెక్టరీని ఎట్లా క్రియేట్ చేయాలి, బేసిక్ కమాండ్స్ అయితే నేర్చుకుందాం గైస్. సో అందుకని మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కమాండ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్యు అనమాట. ఎస్యు అంటే సూపర్ యూజర్. ఇప్పుడు మనం నార్మల్ యూజర్ అయితే మనం కాల్ లైనెక్స్లో ఉన్న అన్ని ఫైల్స్ని, వీటిని ప్రోగ్రామ్స్ని రన్ చేయలేమన్నమాట. కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అదే మనం ఒక సూపర్ యూజర్ అనుకో, అప్పుడు మనం కాల్ లైనెక్స్లో ఉన్న ఏ ప్రోగ్రామ్ అయినా రన్ చేయొచ్చు, ఏ ఫైల్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. టోటల్ మనకి మొత్తం యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అదే నార్మల్ యూజర్ అయితే మనకి కమాండ్ నాట్ ఫౌండ్, పర్మిషన్ డినైడ్, సో ఈ విధంగా ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి అనమాట. దానికోసం ఏం లేదు, సింపుల్గా మీరు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి ఎస్యు అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ మనని కాల్ లైనెక్స్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మనకి ఇక్కడ చూడండి రూట్ ఖాళీ అని వచ్చింది. ఇప్పుడు మనకి సూపర్ యూజర్ పర్మిషన్ అనేది వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా రన్ చేయగలుగుతాం, మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేవి అయితే రావు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కమాండ్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఎల్ఎస్. ఇప్పుడు ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయని చూడడానికి మనం ఈ ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఇందులో వచ్చేసి మనకైతే హోమ్లో డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఈ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మీకు హోమ్ ఓపెన్ చేస్తా, చూడండి ఇక్కడ డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ ఇక్కడ చూపిస్తుంది మనకి. సో మనం ఈ విధంగా డైరెక్ట్ హోమ్ ఓపెన్ చేయకుండా ఇక్కడ టెర్మినల్ నుంచి మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఎల్ఎస్ అనే కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వడానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి అది చూసినట్టయితే దీనికోసం మనం సిడి కమాండ్ యూజ్ చేయాలి. చేంజ్ డైరెక్టరీ, సిడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి మనం ఏ ఫోల్డర్లోకి అయితే ఎంటర్ అవ్వాలి అనుకుంటామో ఆ ఫోల్డర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో డౌన్లోడ్స్, ఇట్లా డౌన్లోడ్స్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసి మనం ఇప్పుడు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయా అని మనం చూడాలి అనుకుంటే దానికోసం మళ్ళీ సేమ్ ఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇందులో ఫోల్డర్స్ ఉంటే చూపిస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనకి ఫోల్డర్స్ అనేవి ఏం లేవు కాబట్టి చూపించట్లేదు. సో చూద్దాం, ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్టు మనకి ఇది ఎంప్టీ ఫోల్డర్ అనమాట. మనకి ఇందులో ఎటువంటి ఫైల్స్ అనేవి లేవు. సో అందుకని మనకి ఇక్కడ చూపించట్లేదు. సో ఈ విధంగా మనకి ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఎంటర్ అయినాం. దాని నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి. మనం బ్యాక్ రావాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? సో దానికోసం సింపుల్గా సిడి స్పేస్ డాట్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇప్పుడు ఓన్లీ మనం డౌన్లోడ్ అనే ఫోల్డర్లో నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ హోమ్ శివ అనే ఫోల్డర్లో నుంచి మనం ఇంకా బయటికి రాలేదు ఈ డైరెక్ట్లో నుంచి. సో ఇప్పుడు ఒక దాంట్లో నుంచి బ్యాక్ రావడం కోసం సిడి స్పేస్ డాట్ డాట్ అని టైప్ చేస్తాం. అది ఇప్పుడు టోటల్గా ఒకటేసారి అన్ని ఫోల్డర్లో నుంచి మనం బయటికి రావాలి. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం అని చూసుకున్నట్టయితే దానికోసం జస్ట్ సిడి అనే ఒక కమాండ్, ఓన్లీ సిడి అనేది యూజ్ చేస్తాం. సిడి అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి మనం హోమ్ శివ అనే దాంట్లో నుంచి కూడా మనం బయటకు వచ్చేసాం. సో ఈ విధంగా సిడి స్పేస్ డాట్ డాట్ అండ్ అలాగే సిడి అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం యూజ్ చేస్తుంటే నార్మల్గా చాలా పాత్స్లోకి వెళ్తుంటాం అనమాట ఈ విధంగా. సో అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనకి అర్థం కాకపోతే మనం ఏ లొకేషన్లో ఉన్నామని తెలుసుకోవడం కోసం మనం పిడబ్ల్యూడి అనే కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. పిడబ్ల్యూడి ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే మనం ఏ లొకేషన్లో ఉన్నామని చూపిస్తుంది అనమాట. ఏ పాత్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది మనకు చూపిస్తుంది. మనం ఇప్పుడు రూట్లో ఉన్నాం అనమాట, రూట్ డైరెక్టరీలో ఉన్నాం, అట్లా చూపిస్తుంది. సో ఇది కూడా మనకి యూజ్ అవుతుంటుంది అనమాట అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం apt-get అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు apt-update అంటే ఏంటంటే apt-get అప్డేట్ ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన ఖాళీ లైనెక్స్లో ఉన్న టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ అనేవి అప్డేట్ అవుతాయి అనమాట. మన ఖాళీ లైనెక్స్లో ఉండే కొన్ని టూల్స్ అనేవి అప్డేట్ అవుతాయి అనమాట. ఇది మన నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటే త్వరగా అయిపోతుంది. ఒకవేళ మన నెట్ స్పీడ్ అనేది డిలే ఉంటే ఇది కూడా లేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి apt-get అప్డేట్ అనేది యూజ్ అవుతుంది.
గైస్ ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట మన లైనెక్స్లో ఉన్న టూల్స్ని. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి apt-get install అనమాట. ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనకి apt-get install అనేది మనం ప్యాకేజెస్ అండ్ అలాగే టూల్స్ అవి ఇన్స్టాల్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. apt-get install అని టైప్ చేసేసి పక్కన మనం ఏ టూల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా దాని నేమ్ ఇచ్చేయాలి ఇక్కడ. సో నేను ఇప్పుడు గిట్ అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో ఆ గిట్ అనే నేమ్ అక్కడ ఇచ్చేసి నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పర్మిషన్ అడుగుతుంది ఎస్ ఆర్ నో అని. ఇక్కడ వై టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇట్లా మనం ఒక చిన్న చిన్న ప్యాకేజెస్ టూల్స్ అవి ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఇట్లా apt-get install అనేది యూజ్ అవుతుంది అనమాట కమాండ్. అండ్ గైస్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ క్లోన్ అనమాట. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మన గిట్ హబ్ నుంచి ఏవైతే టూల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటామో వాటిని క్లోన్ చేయడానికి మనకి గిట్ క్లోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దీనికోసం మీరు జస్ట్ గిట్ క్లోన్ అని టైప్ చేసి మీరు ఏ టూల్ని అయితే క్లోన్ చేయాలనుకుంటారో అంటే ఏ టూల్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటారో మన లైనెక్స్లోకి ఆ టూల్ని మనం గిట్ హబ్లో ఓపెన్ చేసేసి దాని లింక్ని మనం కాపీ చేయాలన్నమాట. కాపీ చేసుకొని ఇక్కడ గిట్ క్లోన్ అని టైప్ చేసి పక్కన దాన్ని పేస్ట్ చేయాలి, స్పేస్ ఇచ్చి పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకు అది క్లోన్ అవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఒక షెల్ఫిష్ అనే టూల్ని క్లోన్ చేస్తున్నాను అనమాట. సో ఇది మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ నెట్ అనేది స్పీడ్గా ఉంటే ఎంపటే క్లోన్ అయిపోతుంది అనమాట. అంటే డౌన్లోడ్ అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది ఎంపటే. మనకి ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ls అని క్లిక్ చేయగానే ls అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మనం ఏమేమి క్లోన్ చేసామనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు క్లోన్ చేసింది వచ్చేసి షెల్ఫిష్ అనమాట. ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే జస్ట్ cd స్పేస్ షెల్ఫిష్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయగానే మనం అందులోకి వచ్చేస్తాం. ఇక్కడ ls అని టైప్ చేస్తే ఈ ఫోల్డర్లో ఇంకా ఏం ఫైల్స్ ఉన్నాయని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే shellfish.sh ఉందో ఇప్పుడు మనం ఈ షెల్ఫిష్ అనే టూల్ని రన్ చేయాలి అంటే మనం ఫస్ట్ దీనికి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఆ పర్మిషన్ ఇవ్వడానికి మనం ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఆ కమాండ్ వచ్చేసి chmod అండ్ +x టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఈ shellfish.sh అనేది మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి పర్మిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ls అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు దాన్ని రన్ చేయాలి అంటే షెల్ఫిష్ అనే టూల్ని రన్ చేయాలంటే దానికోసం మీరు ఏం యూజ్ చేయాలంటే // అనేది యూజ్ చేయాలి. // అని యూజ్ చేసి ఆ shellfish.sh అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. షెల్ఫిష్ టూల్ అనేది రన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని స్టాప్ చేయాలి అంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి Ctrl+C. అంటే ఏ ప్రోగ్రామ్నైనా మనం మధ్యలో ఆపాలి అంటే మనం Ctrl+C అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు స్క్రీన్ అనేది క్లియర్ చేయాలంటే క్లియర్ కమాండ్ యూజ్ చేస్తాం. అండ్ గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకోండి దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటో చూద్దాం. దానికోసం మనం mkdir అనే కమాండ్ యూజ్ చేస్తాం. mkdir అని టైప్ చేసి మన ఫోల్డర్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటామో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. నేను జస్ట్ ఇక్కడ శివ అని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నా. మనకి ఇప్పుడు ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ls అని టైప్ చేయండి. మనకి ఇక్కడ చూడండి శివ అనే ఫోల్డర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి rmdir అని టైప్ చేసి మనం ఇక్కడ ఏ ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ls అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫోల్డర్ అనేది ఉంటుంది, వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఫోల్డర్ని క్రియేట్ చేస్తారు, ఈ విధంగా డిలీట్ చేస్తారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ కమాండ్ చూసుకున్నట్టయితే నానో అనమాట. నానో క్యాట్ ఈ రెండు సేమ్ అనమాట, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నానో యూజ్ చేసి మనం ఏం చేయవచ్చు అంటే ఏ ఫోల్డర్నైనా మనం ఏ ప్రోగ్రామ్నైనా చదవచ్చు అండ్ అలాగే ఎడిట్ కూడా చేయవచ్చు అనమాట. ఏ లిస్ట్ అయినా దేన్నైనా మనం చదవచ్చు, ఎడిట్ చేయవచ్చు ఏ ఫైల్నైనా. అదే మనం ఇప్పుడు క్యాట్ యూజ్ చేసి ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ని మనం చదవచ్చు అంతే, కానీ ఎడిట్ చేయలేము అనమాట. సో ఇప్పుడు సపోజ్గా నేను సోర్స్ లిస్ట్ని ఎడిట్ చేయాలనుకుంటాను. దానికోసం ఫస్ట్ నేను నానో అనే కమాండ్ యూజ్ చేస్తాను. నానో అని టైప్ చేసి sources.list అని టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే నాకు ఇట్లా సోర్స్ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక నేను ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటే ఇందులో రిపాజిటరీస్ అవి యాడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ విధంగా మనకి నానో కమాండ్ అనేది ఏ ఫైల్నైనా మనం చదవడానికి ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ క్యాట్ కమాండ్ వచ్చేసి మనకు ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ను మనం చదవగలుగుతాం. సో క్యాట్ ఫైల్ ఏం లేదు, సింపుల్గా క్యాట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి మీరు ఏ ఫైల్ని టెక్స్ట్ ఫైల్ని చదవాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే అక్కడ చదవచ్చు అనమాట మీరు, సింపుల్గా ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి లాస్ట్ కమాండ్ ఇఫ్ కాన్ఫిగ్ అనమాట. ఈ ఇఫ్ కాన్ఫిగ్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన ఐపీ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు అండ్ అలాగే మన నెట్వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. వేరే sudo స్పేస్ ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మన ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది అండ్ అలాగే మన నెట్వర్క్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇఫ్ కాన్ఫిగ్ అనేది యూజ్ అవుతుంటుంది. సో గైస్ ఇవి గైస్ మనకి బేసిక్ కమెంట్స్, మనం ఎక్కువగా యూజ్ చేసే కమెంట్స్ అనమాట ఖాళీ లైనక్స్లో. ఎందుకంటే మనం ఎక్కువగా టూల్స్ని డౌన్లోడ్ చేస్తుంటాం అండ్ అలాగే ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంటాం అండ్ అలాగే అన్నిటిని అప్డేట్ చేస్తుంటాం, టూల్స్ని అప్డేట్ చేస్తుంటాం. సో ఇవి మనకి కామన్గా మనం డైలీ యూజ్ చేసే కమెంట్స్ అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.